మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీనివాస్ మిక్ ఛానల్ అండ్ శ్రీనివాస్ మిక్ అకాడమీ ఛానల్ తరపున దీపావళి శుభాకాంక్షలు. ఈ యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని మన యొక్క ఛానల్ తరపున మీ అందరికి కూడా స్పెషల్ ఆఫర్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అన్ని కోర్సెస్ పైన అన్ని మెటీరియల్స్ పైన 10% డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ యొక్క డిస్కౌంట్ ఏది వాటికి సంబంధించినటువంటి డేటాలోకి వెళ్ళిపోదాం. మరి యొక్క డిస్కౌంట్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ రోజు మొదలుకొని ఈ నెల 30వ తేదీ వరకు అయితే మీకు అయితే అందుబాటులో రావడం జరుగుతుంది. మరి ఈ యొక్క డేటాను ఎట్లా యాక్సెస్ చేయాలంటే మన యొక్క ఛానల్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఈ యొక్క కోర్సెస్ అన్నింటిపైన కూడా మీకు డిస్కౌంట్ రావడం జరుగుతుంది. ఈ యొక్క కోర్సెస్ పేమెంట్ చేసేటటువంటి టైంలో మీకు డిస్కౌంట్ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. ఆ యొక్క టైంలో మీరు ఎంటర్ చేయాల్సినటువంటి కోడ్ DIWALI దివాళీ అనేటటువంటి పదాన్ని కనుక మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు ఒక ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క ఆఫర్ అనేది మన యొక్క శ్రీనివాస్ మేక్ యాప్ లో అండ్ దాంతో పాటు మన యొక్క srinivasmek.classics.co.in అనేటటువంటి వెబ్సైట్ నుంచి మీకు అయితే అందుబాటులో రావడం జరుగుతుంది. ALP, JEE అండ్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 తో పాటు గ్రూప్ డి వాటికి సంబంధించినటువంటి టోటల్ డేటాలు కూడా రావడం జరుగుతుంది. అండ్ NTPC మనకు త్వరలోనే కొత్త నోటిఫికేషన్ అయితే రాబోతుంది. దానికి సంబంధించి ఆల్రెడీ మనకు ఇండికేటివ్ నోటీస్ కూడా రిలీజ్ అయితే అవ్వడం జరిగింది కదా. సో ఈ యొక్క డేటాను డిస్కస్ చేద్దాం. అండ్ దాంతో పాటు దీని పాయింట్ అప్ ఈ యొక్క జాబ్ క్రాక్ చేయడానికి మన యొక్క ఛానల్ ద్వారా మీకు త్వరలో రిలీజ్ అవబోతున్నటువంటి 2 ఇంపార్టెంట్ మెటీరియల్ సంబంధించినటువంటి డేటాను కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా. నోటిఫికేషన్ నెంబర్ 06/2025 గ్రాడ్యుయేట్ అండ్ 07/2025 అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి నోటీస్ అయితే మనకు రీసెంట్ గానే రైల్వే అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా. దీంట్లో మనకి ఒక NTPC గ్రాడ్యుయేట్ కనుక తీసుకుంటే రేపటి నుంచి మనకైతే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో మనకు వితిన్ ఫ్యూ అవర్స్ లో మనకి ఒక నోటిఫికేషన్ రాగానే మీకు దీనికి సంబంధించి డీటెయిల్ వీడియో అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు మనకి ఒక అండర్ గ్రాడ్యుయేట్ కనుక తీసుకుంటే ఈ నెల 28వ తేదీ నుంచి అయితే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో NTPC గ్రాడ్యుయేట్ కనుక తీసుకుంటే 5,800 పోస్టులతోటి, NTPC అండర్ గ్రాడ్యుయేట్ కనుక తీసుకుంటే 3,050 పోస్టులతోటి యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవబోతున్నాయి. సో మన యొక్క ఛానల్ తరపున ఈ యొక్క 2 NTPC గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ సంబంధించి పర్ఫెక్ట్ ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ లో లాస్ట్ 10 years ఆఫ్ NTPC గత 10 సంవత్సరాల్లో NTPCలో అడిగినటువంటి టోటల్ క్వశ్చన్స్ ఆఫ్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ వీటిపైన మనం అయితే వర్కౌట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మీ యొక్క సపోర్ట్ కనుక ఉన్నట్లయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ యొక్క 2 మెటీరియల్స్ అయితే మీ ముందరకైతే రాబోతున్నాయి. ఫస్ట్ అయితే జనరల్ సైన్స్ వస్తుంది, లాస్ట్ 10 years ఆఫ్ NTPC. సో దీంట్లో మనకు అప్డేటెడ్ ఎప్పటి వరకు అంటే రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి NTPC గ్రాడ్యుయేట్ CBT2 వరకు ఇందులో డేటా అయితే రాబోతుంది. ఓకేనా. సో దీంట్లో మనకు షిఫ్ట్ల వారీగా, సబ్జెక్టుల వారీగా అండ్ దాంతోపాటు చాప్టర్ల వారీగా డేటా అయితే రావడం జరుగుతుంది. జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ మొత్తం కలుపుకుంటే మనకు దాదాపుగా 7,000కు పైగా కాన్సెప్ట్ క్వశ్చన్స్, 2,000కు పైగా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అని మనం పక్కన పెట్టేసిన మెయిన్ కాన్సెప్ట్ 7,000 ప్రశ్నల పైగానే మనకు డేటా అయితే రావడం జరుగుతుంది. సో అవన్నిటిని కూడా మీకు ఇక్కడ జనరల్ సైన్స్ వర్షన్ లో, జీకే వర్షన్ లో దేని దానికి కూడా సపరేట్ గా అయితే ప్లానింగ్ అయితే చేస్తున్నాం. అండ్ ఇక్కడ మనకు చాప్టర్ వైజ్ చేసేసరికి టైం ఎక్కువ పడుతుంది. ఓన్లీ షిఫ్ట్ల వారీగా అంటే మనకు ఫాస్ట్ వచ్చేసేది, కాకపోతే చాప్టర్ల వారీగా చేసేసరికి ఏమవుతుందంటే ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ గా దాంట్లో ఇండివిజువల్ ఉండేటటువంటి చాప్టర్ల వారీగా సెట్ చేసుకొని అండ్ దాంట్లో కూడా లేటెస్ట్ 2025, 2026 NCERT కంటెంట్ ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఈ యొక్క కంటెంట్ అయితే మీ ముందరగా తీసుకురాబోతున్నాం. ఓకేనా. మన యొక్క ఛానల్ చేస్తున్నటువంటి ఈ యొక్క డేటాకి అంటే ఫస్ట్ ఇవన్నీ కూడా క్లాసెస్ వస్తాయి. క్లాసెస్ వచ్చిన తర్వాత మీకు ఇవన్నీ కూడా మెటీరియల్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో మనకు ప్యూర్ మ్యాథ్స్ ఏదైతే ఉందో ప్యూర్ మ్యాథ్స్ కంప్లీట్ అవ్వగానే మీకు ఇమీడియట్ గా NTPC సంబంధించినటువంటి లాస్ట్ 10 years ఆఫ్ జనరల్ సైన్స్ సంబంధించినటువంటి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. వీలుంటే మనం ఒకటేసారి ఒక ప్యూర్ మ్యాథ్స్ క్లాస్ అండ్ దాంతో పాటు జనరల్ సైన్స్ సంబంధించినటువంటి క్లాసెస్ కూడా రిలీజ్ చేసే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే మన యొక్క NTPCకి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఎస్పెషల్లీ మన యొక్క ఛానల్ తరపున ఎక్కువ మంది క్లియర్ చేయాలి కాబట్టి మీకు నోటిఫికేషన్ దగ్గర నుంచే ఎగ్జామ్ వరకు మొత్తం కంటెంట్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మరి ఆర్థమెటిక్ రీజనింగ్ అంటే ఈ యొక్క కంటెంట్ అయిపోయిన తర్వాత అంటే ఇవన్నీ కూడా డిస్కషన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఈ యొక్క రిమైనింగ్ డేటాలోకి వెళ్ళిపోదాం. మరి వీటికి సంబంధించినటువంటి కంటెంట్ అంటే కోర్సెస్ ఎక్కడి నుంచి తీసుకోవాలంటే NTPCకి సపరేట్ గా కోర్స్ అయితే ఇవ్వట్లేదు. మన యొక్క గ్రూప్ డి కోర్సులోనే NTPCని కూడా మెర్జీ చేసేయడం జరుగుతుంది కాబట్టి NTPC ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా గ్రూప్ డి కోర్స్ నుంచే మీరు ఆ యొక్క టోటల్ డేటాని తీసుకోవచ్చు. ఎందుకంటే గ్రూప్ డి కోర్స్ అనేది గ్రూప్ డి డెడికేటెడ్ కాదు, అదొక ఫౌండేషన్ కోర్స్. అన్ని రిక్రూట్మెంట్లకు సంబంధించి కామన్ సిలబస్ ఏదైతే ఉంటుందో, సో ALP, JEE, టెక్నీషియన్ కానీ వీటన్నిటిలో కామన్ సిలబస్ ఏదైతే ఉంటుందో అవన్నీ కలుపుకొని మనం అక్కడ ఫౌండేషన్ బ్యాచ్ లెక్క దాన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మెజారిటీ క్యాండిడేట్స్ అక్కడ ఉంటారు కాబట్టి 10th బేస్ పైన ఉంటారు కాబట్టి దాన్ని మనం అక్కడ ఫౌండేషన్ లెక్క తీసుకున్నాం. ఓకే. సో ఆ యొక్క ఫౌండేషన్ కోర్సులో ఏముంటుందంటే 10th బేస్డ్, ఇంటర్ బేస్డ్, డిగ్రీ బేస్డ్ 3 మనకు అక్కడ కవర్ అయిపోతాయి. కాబట్టి అది మీకు పర్ఫెక్ట్ సూట్ అవుతుంది. కాబట్టి ఎవరైతే నెక్స్ట్ రిలీజ్ అవబోతున్నటువంటి NTPC దానికి సంబంధించి ప్రిపరేషన్ చేయాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఓకేనా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా లెవెల్ 1 ఫౌండేషన్ కోర్స్. ఈ యొక్క ఫౌండేషన్ కోర్సులోనే మనకి ఆ యొక్క NTPC కంటెంట్ సంబంధించినటువంటి డేటా కూడా రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు సపరేట్ కోర్స్ పెట్టినా సేమ్ డేటా ఉంటుంది. ఒకటే కంటెంట్ ని 2 సార్లు కొనడం కన్నా ఒకే కంటెంట్ ని ఒకసారి కొంటేనే మీకు న్యాయం, చెప్పినందుకు నాకు న్యాయం. కాబట్టి మీరు ఈ యొక్క కోర్సులోనే జాయిన్ అయిపోండి. ఓకేనా. దీంట్లో జాయిన్ అయితే మీకు గ్రూప్ డి కంటెంట్ వస్తుంది, అంటే 10th బేస్ పైన కంటెంట్ వస్తుంది,
ఇంటర్మీడియట్ లెవెల్ కంటెంట్ వస్తది. డిగ్రీ లెవెల్ కంటెంట్ వస్తది. సో, మనకి ఒక ఎన్‌టీపీసీలో ఏంటిదంటే ఆర్ట్ అండ్ కల్చర్ గాని, సైన్స్ అండ్ టెక్నాలజీ గాని, ఇట్లాంటి అడిషనల్ టాపిక్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీకు ఇక్కడ స్పెషల్ కేర్‌లో రావడం జరుగుతుంది. అవి కూడా మనకి ఒక గ్రూప్ డి ఫౌండేషన్ కోర్స్‌లోనే ఉంటాయి. ఓకేనా? సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ. ఈ యొక్క దివాళీతో మీకున్నటువంటి కష్టాలన్నీ పోయి మీ యొక్క టార్గెట్ ఏదైతే ఉందో అది అతి త్వరలోనే రీచ్ అవ్వాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ యొక్క సపోర్ట్ గనుక మన యొక్క ఛానెల్‌కి ఉన్నట్లయితే ఇదే విధంగా మనం నెక్స్ట్ 1 ఇయర్‌లోనే మనం అనుకున్నటువంటి టార్గెట్‌ని రీచ్ అవుదాం. ఓకేనా? అండ్ హ్యాపీ దివాళీ.